ఇప్పుడు జస్ట్ అట్లా మునుము పెట్టా, అంటే మొదలు పెట్టా. ఇక ఇక్కడ నుంచి తవ్వకాలు జరిపితే ఇన్ని వస్తాయి హృదయంలో జరిగే వ్యవహారాలు. ఒకటి, దేవుడి మాట మనం వినటమా, దేవుడు మన మాట వినేటట్టు దేవుడిని లొంగదీయటమా. పాయింట్ నెంబర్ 1. ఓకే. రెండవది, గద్దింపును తృణీకరించటమా లేకపోతే గద్దింపుకు లోపడటమా? మీరు చెప్పండి. తృణీకరిస్తే, గద్దించిన స్వరాన్ని ద్వేషిస్తే ఎవరికి మూడిద్ది? అస్సలు మామూలుగా కాదు, సూపర్గా మూడిద్ది. మూడేలే వాళ్ళు అట్ట అయ్యేది అయినోళ్ళు ఎవరైనా. మూడవది, హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉంచుకుంటే, నేను చెప్తున్నా, నా దేవుడు చెప్పిన ఆశీర్వాదాలన్నీ నీయే. ఇంకేం చెప్పాలి పెద్దోడా? నీకు మైండ్ సరిగ్గా ఉంటే. నేను ఎప్పుడు చెప్తున్నా, హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉంచుకోవాలి. దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. దానిలో ఉంటుంది, ఉండాల్సిన కుట్రంతా దానిలోనే ఉంటుంది. దాన్ని వేయాలి బయట. అది జరగాలంటే ఎప్పటికప్పుడు హృదయ లోతుల్లోకి తొంగి చూసుకోవాలి. ఏ పొద్దు ఎదుటి వాళ్ళని చూడటం, అసలు నేను 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 ఎదుటోళ్ళు నన్ను అన్నారని కాదు, అసలు నేను కరెక్ట్గా ఉన్నానా? ఆ మనిషి నన్ను అన్నాడు, వాడే నీతిమంతుడా, ఈమె నన్ను అంది, ఆమె నీతిమంతురాలా, ఎవరు ఇక్కడ స్తంభాలు ఎత్తేవాడు అంటాం కాదు. దేవునికి స్తోత్రం. అది కాదుగా డైలాగు, అది కాదు డైలాగ్. అవతల వాళ్ళు నన్ను పాయింట్ అవుట్ చేశారంటే నిజంగా దిద్దుకోవాల్సిన తప్పులు నా దగ్గర ఉన్నాయా, నా లోపం ఉందా, నేను సరి చేసుకోవాలా అని ఎవరైతే తమను తాము వెతుక్కుంటారో, తమ హృదయముని పరిశీలనగా తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులు. తన నడతలను బాగుగా కనిపెట్టువాడు ధన్యుడు. నువ్వు తేడా నువ్వు తేడా నువ్వు తేడా అంటాం ఈజీయే. నువ్వు తేడా నువ్వు తేడా నువ్వు తేడా. ఇదిగో చూడు, నా ఈ స్టైల్ చూడండి. ఇదిగో ఇది ఇట్లుంది కదా. ఒక వ్యక్తి వైపు మనం వేలు చూపించేటప్పుడు, ఓకేనా, ఒక ఫింగర్ అటు, 4 ఇటు. ఇది ఎడి తిరిగి ఉంది, ఈ ఎడి తిరిగి ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 4 ఇంతలు నిన్ను చూసుకోరా, ఒక ఇంత అవతల కనపడిద్ది నీకు అంటాడు. కొట్టొద్దులే, తెలుసుకుంటే చాలు. మీ చప్పట్లు ఎవరికి కావాలే? నిన్ను నువ్వు 4 ఇంతలు, ఒక్క వ్యక్తి మీద నువ్వు ఆరోపణ చేస్తే 4 నిన్ను ఆరోపిస్తాయి. 4 గంటలుగా దోషివవుతావు. కాబట్టి వాడు ఈడు వాడు కాదు.